తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఇంకా తెలంగాణ అస్తిత్వం ఏంది, తెలంగాణ సోయింది, ఇంకా తెలంగాణ పేరు పెట్టి రాజకీయాలు చేస్తే అది ఉత్తముచ్చటనే. ముందు ప్రజల గురించి సోయిండాలి. ఆ ప్రజలు ఎవరు? తెలంగాణ ప్రజలే కదా. ఆ ప్రజలు తెలంగాణ ప్రజలే. తెలంగాణ అస్తిత్వము తెలంగాణ సోయితోని ఉంటేనే తెలంగాణ బాగుపడుతుంది. మొత్తం ఇవాళ తెలంగాణను దోస్తున్నదంతా ఎవడు? బయటి వాళ్ళే. బయటి వాళ్ళకి మన నాయకులు దోచిపెడుతున్నారు. మన నాయకులు ఎవరు? తెలంగాణ సోయి లేని నాయకులు. అందుకే తెలంగాణ సోయి ఉన్న, తెలంగాణ అస్తిత్వం మీద మాట్లాడగలిగే అవగాహన ఉన్న నాయకులు అధికారంలోకి వస్తే బాగుపడుతుంది అన్నది మా అభిప్రాయం. మీ ఆలోచన మీకు ఉండొచ్చు. రేవంత్ సొల్లు మాటలు, హామీలు కట్టబెట్టి అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొనే దిక్కులేక అన్నదాతలు దీనంగా ఎదురు చూస్తున్నారు. అసలు నీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో చూడు బాస్. పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లే. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రుల జీతాలు కట్ చేసి గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చి ప్రజల ఆరోగ్యం కాపాడాలని కోరుతున్నాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పుడు ఆయన అన్న దాంట్లో సరే మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ ఏదో వార్తున్నది, చదువుదాం అది కూడా. రఘు అన్న, మరి ఇంత అక్రమాస్తులు సంపాదించారు కదా, ఈ డబ్బులు వాళ్ళు ఏం చేస్తారు అని ఏసీబీ వాళ్ళు ఎవరికి ఇస్తారు? ఇప్పుడు మీరు చూడండి, ఏసీబీ కేసెస్లో పట్టుబడ్డ వాళ్ళు చాలామంది ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది తర్వాత కాలంలో. అసలు ఈ ఒక్క కేసు అయినా అడుగు ముందుకు పడుతున్నదా? ఏదో మేనేజ్ చేసుకుంటున్నారు, మళ్ళీ విధుల్లో చేరుతున్నారు. రేవంత్ రెడ్డి ఫుల్ కామెడీ చేస్తుండు. మాటలు కోటల్లో ఉంటున్నాయి, వాస్తవం మాత్రం డొల్లాట. ఆల్ మీడియా అండ్ సోషల్ మీడియా ఛానల్స్ ప్లీజ్ సపోర్ట్ ద ఎజిటేషన్ బీయింగ్ కంటిన్యూడ్ బై ద ఫార్మర్స్ ఆఫ్ నాదర్గుల్ విలేజ్ ఫర్ 373 acres. నల్లమల బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి తెలంగాణలో అన్ని విధాలుగా గరీబోళ్ళ ఇల్లు కూలుస్తున్నాడు తప్ప అన్ని విధాలుగా అడ్డగోలుగా కబ్జా పెట్టిన బడాబాబుల ఇల్లు ఎందుకు కూల్చట్లేదు? కూల్చాడు. ఎందుకంటే వాళ్ళతోని కాంప్రమైజ్ అయ్యింది కాబట్టి. ఇప్పుడు ఆడ ఇది మన మూసి సుందరీకరణ దాంట్లో ఈ ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళు వాళ్ళ బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్లు మనం తాగాలనా అని మాట్లాడిన ఆయన మరి ఏ ఫామ్ హౌస్ను కూలగొట్టలేగా? ఓ హడావుడి చేసిండు అప్పట్లో. ఈ దొంగల అమౌంట్ టోటల్ తెలంగాణ పీపుల్కి పేమెంట్ చేయాలి. రైతు బంధు రాలేదట. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అయ్యే అవకాశం ఉందా? ఇప్పట్లో అయితే అవకాశం ఏం కనబడతలేదు. ఎందుకంటే ఈ సర్ అనే ఈ ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ జరుగుతుంది కదా, అక్టోబర్ 1వ తేదీ వరకు జూలై వరకు జరుగుతుంది. దాని తర్వాత అక్టోబర్ 1న తుది జాబితా వస్తుంది. సో ఇప్పుడు ఆ విధుల్లో నిమగ్నమైన ఉద్యోగులు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా అది వాళ్ళ వర్క్ మొత్తం వాళ్ళు అదే పని చేయాలి, ఇంకా వేరే పని చేయడానికి వీల్లేదు. సో దీంతో ఎలక్షన్స్ ఇప్పటికిప్పుడు జరిగే అవకాశం ఉందని అయితే నాకు అనిపిస్తలేదు. ఐఏఎస్లు ఒకప్పుడు ఇప్పుడు డబ్బును దోచుకునే ఆఫీసర్లుగా మారిపోయాడు. చాలా ఘోరంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకి భయపడుతున్నాడు. అంత భయంకరంగా ఉంది సిచ్యువేషన్. అక్రమంగా దొరికితే డైరెక్ట్గా డిస్మిస్ చేసే చట్టం తీసుకొని రావాలి. టోటల్ ఫెయిల్యూర్ సీఎం అట. సూర్యాపేట్ మర్డర్ గురించి మాట్లాడండి. సూర్యాపేట ఏది ఎల్కారం ఏదో ఉంది కదా, అక్కడ అన్ని పాత కక్షలే దాదాపుగా. నేను ఎవరో చెప్తున్నారు, ఇప్పుడు ఆయన మందుల సామెల్ గారు అత్తగారు ఊరట. అసలు ఏంది అక్కడ సిచ్యువేషన్ అని కనుక్కుంటే వేరే వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే వీళ్ళు వాళ్ళని చంపుకుంటే వాళ్ళు వీళ్ళని చంపుకుంటు ఇదే అదొక రకమైన ఫ్యాక్షన్ హత్యల కింద మారిపోయింది ఆ గ్రామం. కానీ ఏదైనా మరి ఇప్పుడు గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి? ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, మరి ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది కంటిన్యూగా? అన్న, వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ 350 కోట్ల కుంభకోణం. దయచేసి ఒక వీడియో చేయండి. మీరు ఎవరో చెప్పండి, అసలు అది నాకు క్లారిటీ లేదు. మీ నెంబర్ పెట్టండి. ఓకే, ఎవరు వచ్చినా ఏం చేయలేరన్నా ఈ విషయం తర్వాత అర్థమవుతుంది. కానీ ఒకటి నిజం, వాడికంటే ఈయన చాలా బెటర్, వేరే రాష్ట్రాల కంటే కూడా చాలా బాగుంది. అప్పుడప్పుడు మైనస్ కంటే 0 బెటర్ అన్న. ఇక మనం అట్లా కంపేర్ చేసుకుంటూ వెళ్ళి వాడికంటే వీడు బెటర్, వీడికంటే వాడు బెటర్, ఇట్లాంటి కంపారిజన్తో మన జీవితాలు బాగుపడవు. ఎవడొచ్చినా ఏం చేయలేడు అనే లైన్ ఎందుకు? అసలు మనం ఎవరిని తెచ్చుకుంటున్నాం దాని గురించి ఆలోచించాలి కదా.
రఘు అన్న అసలు రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడతాడా? కాంగ్రెస్తోనే ఉంటే పైన వారి కింది వారికి సమాధానం చెప్పాలి కదా, అందుకనే కొత్త పార్టీ పెడితే అతనే కదా బాస్. ఆయన పార్టీ పెడతాడో ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన ఏం వెలగబెడతాడు? కొత్త పార్టీ పెట్టి ఏం చేస్తాడు? వై కవిత హ్యాస్ నాట్ రెస్పాండెడ్ టు నాదర్గుల్ ల్యాండ్ ఇష్యూ లైక్ వెలుగుమట్ల ఇష్యూ? వై బీజేపీ, సిపిఐ, సిపిఎం, టీడీపీ, జనసేన పార్టీస్ ఆర్ సైలెంట్ అండ్ నాట్ టు ఎక్స్టెండింగ్ సపోర్ట్ టు ద ఫార్మర్స్ ఆఫ్ నాదర్గుల్ విలేజ్? అందులో అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? అందులో అసదుద్దీన్ ఓవైసీ దగ్గర నుంచి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అందులో. కాబట్టి మాట్లాడితే మనమే మాట్లాడాలి. ఇంకా అది మనం అక్కడికి వెళ్ళాలి. సెకండ్ టైము ఖచ్చితంగా వెళ్తాం. జీవో 317 బాధితుల ఫ్యూచర్ ఏంది? వాళ్ళు ఉద్యోగాలు చేయాలా వద్దా? ప్లీజ్ మాట్లాడండి. దీనికి ఒక సబ్ కమిటీ చేసిరు శ్రీధర్ బాబు గారు ఇంకెవరో ఆధ్వర్యంలో. ఆ సబ్ కమిటీ ఎక్కడ పోయిందో, ఎక్కడ గాలి కొట్టుకపోయిందో, ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చిందో ఇంతవరకు అది అట్లే ఉంది. వై జర్నలిస్ట్ నాట్ ఫార్మ్ ఏ పార్టీ? అట్లా ఉండదు కదా. పార్టీ పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళు పార్టీ పెడతారు, జర్నలిస్టులు పార్టీ పెట్టుడేంది? అన్నా లారీలు రావడం లేదన్నా, ప్రణాళిక లేకపోవడంతో రైతులు ఇబ్బంది పాలవుతున్నారు. రఘు అన్న స్పెక్ట్రా గురించి మాట్లాడండి. యాదగిరి గుట్టలో అక్రమాలు ఎక్కువైనాయి, గుట్టలు మొత్తం ఆయన చేస్తున్నారు, అసలు నాకెవతల పడేసినారు. మంగ్లీ ఇష్యూ ఏమైంది? మంగ్లీ ఇష్యూ ఇంకా ఉన్నది. బాధితులు మళ్ళీ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అది అవుతుంది. వాళ్ళు సైలెంట్గా ఉన్నది. వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ బయటకు వచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం ఏదైనా స్టార్ట్ చేస్తారో మళ్ళీ ఆ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. అదేం అయిపోలే ఇష్యూ. వాళ్ళకి డబ్బులు ఎప్పుడైతే వాళ్ళ చేతికి వస్తాయో అప్పుడు ఇష్యూ అయిపోయినట్టు కదా. కానీ అందరినీ మనం దొంగలు అంటున్నాం. ఓటుకు డబ్బులు తీసుకునే వారి అసలైన దొంగ అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? వాస్తవమే. ఓటుకు నోటు ఇచ్చేటోడు ఎంత దొంగనో తీసుకునేటోడు కూడా అదే, ఇంకా అంతే అన్నట్టు కదా. అందుకే నా ఛానల్ బ్యానర్ చూడండి మీరు. నా ఛానల్ బ్యానర్లో మీకు అదే కనిపిస్తుంది. ఇగో, ఓటుకు నోటు ఇచ్చేవాడు గాడిద, మందు పోసేవాడు అడ్డగాడిద, మరి తీసుకునేవాడు అది మనమే అనుకోవాలా. ఎందుకంటే సిస్టంలో ఈ డబ్బులు తీసుకునే దీనివల్లనే మనం సగం నాశనం అయిపోతున్నాం. దీన్ని ఆపాలా. ఇది ఆపకపోతే సేమ్ మళ్ళీ ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. నీకు వాడు డబ్బులు ఇచ్చి ఓటు కొంటాడు, అధికారంలోకి వస్తాడు, అధికారంలోకి వచ్చి నీ రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేస్తాడు, నీ సంపదను మొత్తం దోపిడీ చేస్తాడు. జడ్జిలు ఇంట్లోనే మనీ దొరికితే ఇంకా జస్టిస్ ఎక్కడ దొరుకుతుందా? జడ్జిల ఇండ్లలోనే పైసలు దొరికినాయి, ఇక జస్టిస్ ఎక్కడ దొరుకుతున్నది? ఎక్కడ జస్టిస్, ఎక్కడి కథ? న్యాయం అనేది అసలు ఇదైపోయింది. ఇదంతా కూడా పొలిటికల్ సిస్టంలో భాగంగా జరుగుతున్నవే. ఆకునూరు మురళి గారు అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు, మీకు ఎందుకు ఇవ్వట్లేదు? రాజీనామా చేశాక ఎవరికి ఇవ్వలేదు, అన్ని పాత వీడియోలు వేసుకుంటున్నారు వాళ్ళు. ఎవరికి ఇవ్వలేదు, ఆయన పాత వీడియోలు వేసుకుంటున్నారు ఛానల్ వాళ్ళు. పాతదప్పుడు ఆయన తెలంగాణ ఇదేంటది ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చినప్పుడు చేసిన ఇంటర్వ్యూలు అవి. నేను కూడా అప్పుడు ఇంటర్వ్యూ చేసిన కదా, దానికి థంబ్నెయిల్ మార్చేసి పెడుతున్నారు కదా. ఆయన ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలే, ఇస్తే మనకి ఇస్తాడు. అన్న, ఐఎమ్ ఫ్రమ్ యూకే, ఐ విల్ వాచ్ యువర్ ఛానల్ ఎవ్రీడే. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. హైడ్రా హ్యాస్ ఓన్లీ టేకెన్ కంట్రోల్ ఆఫ్ 17 acres ఆఫ్ లచ్చమ్మకుంట అవుట్ ఆఫ్ 373 acres ఇన్ నాదర్గుల్. మరి అది ఏదో పెద్దోళ్ళు అయి ఉంటుంది, అందుకే దాని జోలికి పోరు. మీరు కేటీఆర్ గురించి మాట్లాడింది చాలా తప్పు. ఆయన హయాంలో చాలా డెవలప్మెంట్ అయింది. డెవలప్మెంట్ అయింది ఏదో ఇటుపై. ఇగో ఇదంతా డెవలప్మెంటే కదా. ఇదంతా డెవలప్మెంట్ కాదా? ఒక ఆయన 100 కోట్లు, 200 కోట్లు, 130 కోట్లు, ఇదంతా డెవలప్మెంటే. వాళ్ళ కుటుంబాలు డెవలప్ అయినాయి. ఏం డెవలప్ అయింది చెప్పండి ఒకసారి. వాళ్ళ కుటుంబాలు డెవలప్ అయినాయి, 7 లక్షల కోట్ల అప్పు కుప్పై కూర్చున్నది. అంతకు మించి మన జీవితాల్లో వచ్చిన మార్పు ఏం లేదు. ఈ 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ద్వారా వచ్చిన మార్పు కూడా ఏం లేదు. జీరో, మైనస్లో ఉంది తెలంగాణ, మైనస్. మీడియా వాళ్ళే అసలు దొంగలట. అన్నిట్లలో దొంగలు ఉంటారు, మీడియాలో దొంగలు ఉంటారు, అన్నిట్లలో దొంగలు ఉంటారు. నాగేశ్వర్ గారితో ఒకసారి ఇంటర్వ్యూ చేయండి. ఓకే. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఒక్కటి కూడా కూల్చలేదు హైడ్రా. వై? ఎందుకు కూలుస్తారు? వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా, వాళ్ళతో కాంప్రమైజ్ అయితే ఎట్లా కూలుస్తారు?
టాక్ అబౌట్ నీట్ ఎగ్జామ్, ఆయిల్ ప్రైజెస్ ఎట్సెట్రా ఇష్యూస్, ఇవన్నీ చాలా మాట్లాడుతూనే ఉన్నాం. నీట్ ఎగ్జామ్ మీద చాలా వీడియోస్ చేసినాం. అన్న నాదరగుల్లో మా పరిస్థితి చాలా దారుణంగా ఉందన్న. సర్వే నెంబర్ 613 దగ్గర గత 60 రోజులుగా మేము వంట వార్పు ప్రోగ్రాం పెట్టుకుని నిరసన తెలియజేస్తున్నాం. ఒకసారి మళ్ళీ విజిట్ చేయండి. ఓ అవునా, మీ నెంబర్ ఒకసారి పెట్టండి బ్రదర్, మీ నెంబర్ ఒకసారి పెట్టండి, నేను మీకు కాల్ చేస్తా తర్వాత. కాక్రోచ్ జనతా పార్టీకి పాకిస్తాన్ ఫాలోవర్స్ ఉంటున్నారట. అంటే 2 కోట్ల మంది పాకిస్తాన్ ఫాలోవర్సేనా? ఉత్తగా ఇట్లా అనేస్తే కాదు కదా, ఉత్తగా ఇట్లా అనేస్తే ఎట్లయితుంది? సిఎస్ఆర్ పేరుతో కబ్జాలు చేసే కంపెనీలకు ఇచ్చిన చెరువులను నేటికి తీసుకోలే. కేసులు నమోదైన కంపెనీలకు అభివృద్ధి పేరుతో ఇచ్చారు. హైడ్రా ఇవాల్టికి కూడా తీసుకోలే. 55 చెరువులని సిఎస్ఆర్ కింద డెవలప్ చేస్తారని ఆ కంపెనీలకు ఇచ్చిండు. ఒక వాసవి, ఒక ఇన్కారు, ఇంకా చాలా ఉన్నాయి కదా కంపెనీలు, ఇవన్నింటికి ఇచ్చేసిండు. ఒక్క చెరువు మీద ఇంతవరకు యాక్షన్ లేదు, మొత్తం కబ్జానే. ఊడ్చి అవతల పడేసిండు. అన్ని చెరువులు కబ్జానే. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కదా మేము లిస్ట్ కూడా బయట పెట్టినాం 55 చెరువుల కథ ఏందని. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని చెరువుల విషయంలో లేదు చెరువు లేదని గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది, రేవంత్ రెడ్డి రిపోర్ట్ ఇచ్చిండు. ఎగ్జాంపుల్ నార్సింగి 2 అనే ఒక చెరువు ఉన్నది, 45 ఫ్లోర్లతోని కమర్షియల్ కాంప్లెక్స్ కడుతుండు. నట్టన్ చెరువు మధ్యలో, నార్సింగి చెరువు అంటారు దాన్ని, చెరువు మధ్యలో. రేవంత్ రెడ్డి ఏమంటాడు? రేవంత్ రెడ్డి హెచ్ఎండిఏ కమిషనర్, ఆయన ఏం రిపోర్ట్ ఇస్తాడు కోర్టు కంటే? ఇక్కడ చెరువే లేదంటాడు. ఇక ఇంత దొంగలు తయారైన తర్వాత, ఇంత కాంప్రమైజ్ పాలిటిక్స్ జరుగుతున్న తర్వాత ఎవరిని నమ్మాలా? ఎందుకంటే ఆ ఫినిక్స్ కంపెనీ వాళ్ళు రేవంత్ రెడ్డి కూడా దోస్తులే, ఆంధ్ర అక్కడి నుంచి వచ్చింది లింకు, ఆయనకి ముందు నుంచి దోస్తులే. అందుకే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మాట్లాడలే. తీన్మార్ మల్లన్న అప్పటి ఆస్తులు ఇప్పటి ఆస్తులు ఎన్ని ఉన్నాయో చెప్పరాదు మరి. నాకు తెలియదు, నేనేం ఎంక్వైరీ చేయలేదు, నాకు తెలియదు. మరి చెప్పండి కదా, మీరేమైనా చూస్తే చెప్పండి కదా. 22 మిలియన్స్ కాక్రోచ్ పార్టీలో ఉన్న వాళ్ళు 1% అయినా ఓటేస్తారా? చూడాలి మరి, అది కూడా క్వశ్చన్ మార్క్. కాజాగూడలో ఫుల్ ట్రీస్ కటింగ్ అట. ఎందుకు కటింగ్? హైదరాబాద్ గ్రీన్ కవర్ 0కి పడిపోతుంది. టాక్ అబౌట్ దట్ ప్లేస్. ఎక్కడిది? కాజాగూడలో. కాజీపేట బ్రిడ్జ్ గురించి మాట్లాడండి, వర్క్ చేస్తలేరట. చాలా బ్రిడ్జిలు పెండింగ్లోనే ఉన్నాయి. మీడియా వాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తుండొచ్చు, సంపాదించట్లేదు అని అనట్లేదు కదా నేను.